హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్టఫ్డ్ ఇడ్లీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ మనకి బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా స్టఫ్డ్ ఇడ్లీ చేసుకోండి. మధ్యలో మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టఫ్డ్ ఇడ్లీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఈ విధంగా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ఆలూకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఆలూ మసాలా కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా ఆలూని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పల్చగా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని అందులో మనకి కావాల్సిన సైజులో ఒక లేయర్ ఇడ్లీ వేసుకోవాలి. ఇడ్లీ వేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసుకున్న ఆలూ మసాలాను పెట్టుకోవాలి. మసాలాను పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు పైన ఇడ్లీ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ప్లేట్లు ఇడ్లీ కావాలో అన్ని ఇడ్లీను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతాయి. చాలా సాఫ్ట్గా మధ్యలో మసాలాతో చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని అల్లం చట్నీతో ఇంకా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.